హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు వంట చేస్తానికి వచ్చాము. మన వంట వచ్చేసి ఈరోజు ఇప్పుడైతే పకోడీ చేస్తున్నాను. అవి ఎలా చేస్తామనేది చూద్దాం. పోయినసారి మనం చాలా వీడియోలు చూస్తున్నాం, మళ్ళీ అదే ప్లేస్కి వచ్చాము. ఇది మన వచ్చేది ఇది. ఇక్కడే మన వంట అనేది మొదలు పెడదాం. ఇప్పుడైతే మన కాలు మొత్తం ఇలా నిప్పుల మీద అయితే కాల్చేస్తున్నాము. కాల్చుకోవడం వల్ల ఏంటంటే బాగా తోలు బాగా అనేది ఊడిపోద్ది. ఇప్పుడు కాల్చిన కాలు తోలు అయితే మొత్తం ఇలా తీసేస్తున్నాము. తీసుకొని అయితే తోలు తీసిన ఈ కాళ్ళని అయితే ఇలా ప్లేట్లో పెట్టుకొని మన వంట అనేది స్టార్ట్ చేద్దాము. కాలవటం వల్ల ఏంటంటే తోలు బాగా నీట్గా వచ్చేస్తుంది, పట్టుకోగానే ఊరకట్టు ఊడిపోద్ది అనమాట. చూడండి ఎలా వస్తుంది తోలు అనేది, బాగా ఊడిపోతుంది. దూరంగా కలుచుకోవాలి, మాడబెడితే మటుకు తోలు రాదు, ఊడదు. ఒరిజినల్ కాలు అయితే చూడండి ఎలా ఉందో. మన వాళ్ళు అయితే తాటైతే నీట్గా తీసేసారు తోలు. ఇంక కొంచెం ఉన్నాయి ఒలవాల్సిందే. ఒలిసేస్తే తర్వాత ఇట్లా శుభ్రం చేసుకుని మన వంట. వీటికైతే తోలు మొత్తం పీకేసాము కాళ్ళకైతే. ఇప్పుడు మనమైతే కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. కట్ చేస్తున్నాము తోలు ఈ కాళ్ళని అయితే, ఈ గోర్ల వరకు కట్ చేస్తున్నాము. మనం ముద్ద అయితే పోయినసారి ఇక్కడ తెచ్చి పెట్టేసాము, దాన్ని అయితే ఇంటికి తీసుకెళ్ళదు, ఎక్కడ పెట్టేసాము. మనం వంటలు అయితే ఎక్కడ చేస్తుంటాం కాబట్టి ఆ ముద్దను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతాము. మళ్ళీ ఈసారి వంటకి మళ్ళీ కురువు కాబట్టి రోడ్ అయితే కొంచెం దూరంగా ఉంది, అందువల్ల ముద్ద అయితే ఇక్కడ పెట్టేస్తున్నాం. మేమైతే చేసుకున్న కోడికాలు మొత్తం దీంట్లో అయితే వేసుకున్నాము. ఇక్కడ వేసేసి మొత్తం నీట్గా కటింగ్ అయిపోయిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, మన కటింగ్ అయితే పూర్తి అయిపోయింది. వీటిని అయితే ఇప్పుడు నీట్గా కడుక్కొని నెలల్లో ఆ తర్వాత వంటని స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, ఇదైతే మొక్కజొన్న పిండి అయితే మోకాలు వేసేసాము. మసాలా అయితే రెడీ చేస్తున్నాము. ఇప్పుడైతే కారం వేస్తున్నాము. పసుపు వేస్తున్నాము. ఇప్పుడైతే తగినంత సాల్ట్ వేస్తున్నాము. అల్లం పేస్ట్ అయితే ఇప్పుడు వేస్తున్నాము, 3 స్పూన్లు వేస్తున్నాము. ఇప్పుడైతే ధనియాల పొడి వేస్తున్నాము. గరం మసాలా వేస్తున్నాము. ఇప్పుడైతే చికెన్ మసాలా వేస్తున్నాము. ఇది వాటర్ యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే మొత్తం కలుపుకోవాలి కాబట్టి. నీళ్ళు పోయిపోతే గట్టిగా ఉంటుంది, మనకి గ్రేవీ అనేది సరిగా రాదు. అందువల్ల ఏంటంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మసాలా మొత్తం బాగా కలిసిపోద్ది. ఇప్పుడైతే కలుపుకుందాం మొత్తము. ఇప్పుడైతే మనం దీంట్లోకి పిండిలోకి వేసాము. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసాము. ఆ తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం పేస్ట్ మొత్తం వేసి ఇలా కలుపుకుంటున్నాము. మనకైతే మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు పాకం వచ్చుద్దో రాదని చెప్పి మనం అయితే ట్రై చేస్తున్నాము. మనకైతే పకోడీకి అయితే పాకం సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వంట అనేది స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పొయ్యి మీద బాండ పెట్టేసి ఆయిల్ పోసాము. నూనె బాగా కాగిన తర్వాత ఇప్పుడైతే మనము కోడికూర అయితే కాల్చుకుందాము. ఇప్పుడు మనోడైతే మసాలాలో బాగా కాళ్ళు అయితే తిప్పుతున్నాడు. మసాలా మొత్తం బాగా అవ్వాలి కాబట్టి దాన్ని తీసుకొని ఇప్పుడు బాండీలో వేసాడు. బాగా దోరగా అయితే కాల్చుకుందాం మనం. కొన్నిసారి ఇక్కడే చికెన్ పకోడీ మనం చేసాం కదా,
తోలు పకోడా, అది కూడా సూపర్గా ఉంది. ఈసారి అయితే మనం కాలుతోటి ఇలా చేస్తున్నాము పకోడా అయితే. పోయినసారి కూడా మనం కోడితోలు వీడియో ఎక్కడ చేసాము, పకోడా చేసాము కోడితోలుతోటి. వచ్చేసి వరిచేను ఇప్పటికి 2.5 నెలలు ఉంటుంది వేసేది. అక్కడైతే గొర్రెలు మేస్తున్నాయి. గొర్రెలు చూడండి, మొత్తం వరి పొలాలు రావటం వల్ల ఏంటంటే గొర్రెలు మొత్తం ఇక్కడ మేస్తున్నాయి. బర్రెలు గొర్రెలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు జొన్న ఉంది, జొన్న తింటున్నాయి గొర్రెలు అయితే. మనమైతే కొన్ని కాళ్ళు కాల్చి పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాము. ఇంకా ఉన్నాయి కాళ్ళు, కొద్దిగా ఉన్నాయి. అవి కూడా కాల్ చేస్తే మన వంట అనేది అయిపోద్ది. చూడండి ఎలా కాలుతున్నాయో. మన తిన్న పకోడా అయితే సూపర్గా ఉంది టేస్ట్ అయితే. ఫ్రెండ్స్, మన ప్లేట్ లేకైతే ఇలా కవర్ మీద అయితే కోడికాలు పెట్టేసాము. కాలు మొత్తం కాల్చేసి అయితే 3 కాళ్ళు ఉన్నాయి. మనకైతే కలుపుకున్న పిండి కూడా అయిపోయి వచ్చేసింది. చూడండి ఎలా ఉన్నాయో. కలర్ అయితే సూపర్గా ఉంది కోడికాళ్ళకైతే. వీటైతే దూరంగా కాలుస్తున్నాను. ఇలా పైకి కిందకి తిప్పుకుంటా కాళ్ళు అయితే నీట్గా కాలుస్తున్నాను. చూడండి ఎలా ఉన్నాయో. కాల్ చేసుకొని తీసేసి ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాము. బాగా ఉడికిన తర్వాత అయితే మొత్తం ఇలా పక్కన తీసి పెట్టేసుకుంటున్నాము ముక్కలైతే. పకోడా అయితే సూపర్గా వచ్చింది, కోడికాలు పకోడా. ఇదైతే కలిపెట్టకపోతే కరుచుకోబోతున్నాయి. చూడండి ఎలా కరుచుకోబోతున్నాయో. రోజు మనం ఏదో ఒక వీడియో చేస్తూనే ఉంటాం ప్రతిరోజు, కానీ లేకపోతే 2 రోజులకు ఒకసారి వీడియో ఏదో పెడతానే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మనకైతే కోడికాలు పకోడా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉన్నాయో కాళ్ళు అయితే. సూపర్ కలర్ వచ్చింది. టేస్ట్ ఎలా చెప్తాను. టేస్ట్ అయితే అదిరిపోయింది అట్లా. ఫ్రైకి అయితే సూపర్గా వచ్చింది మనకైతే కోడికాలు పకోడా అయితే. మన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.